హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా వీడియో చూసిన ప్రియ బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొక మారు మరి ఆది కాండము 3వ అధ్యాయము మరి 13వ వచనము 3వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుతున్నానండి. అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, అప్పుడు దేవుడైన యెహోవా స్త్రీతో, నీవు చేసినది ఏమిటని అడగగా, స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. సర్పము నన్ను మోసపుచ్చినందున తింటినెను. అందుకు దేవుడైన యెహోవా సర్పముతో, నీవు దీన్ని చేసినందున పశువులన్నిటిలోనూ భూజంతువులన్నిటిలోనూ నీవు శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీవు బ్రతుకు దినముల నీవు మన్ను తిందువు. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీదికి కొట్టుదు అని చెప్పెను. ఆయన స్త్రీతో, నీ ప్రయాసము నీ గర్భవేదన నేను మిక్కిలి హెచ్చించెదను. వేదనతో పిల్లలను కందువు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పెను. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసంతోనే నీవు బ్రతుకు దినములను దాని పంట తిందువు. అది ముళ్ళ తుప్పలను గచ్చ పొదలను నీకు పోలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు, హల్లెలూయా, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కార్చి ఆహారము తిందువు. ఏలెనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. ఆమేన్. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. మరి ఇక్కడండి ఆదాముకు శాపం పెట్టిండు. ఫస్ట్ సర్పానికి శాపం పెట్టిండు, తర్వాత స్త్రీకి శాపం పెట్టిండు, తర్వాత ఆదాముకు శాపం పెట్టిండు. ఈ రకంగా ఎందుకు శాపాలు తెచ్చుకున్నారు వీళ్ళు? దేవుడు చెప్పిన మాట విననందుకే కదా. దేవుడు ఏమన్నాడు? ఆ పండు తినవద్దన్నాడు. అపవాది ఏమన్నది? మీరు చావరని అబద్ధం చెప్పి ఆ పండు తినిపించింది కదా. అయితే ఫస్ట్ చెప్పిన దేవుని మాట వినలేదు కదా, తర్వాత చెప్పిన దయ్యం మాట వినరు వీరు. ఎవరు? ఆది మానవుడు స్త్రీ, ఆదాము అవ్వ కదా. అవును కదండి. మరి ఈ రోజులలో కూడా తల్లిదండ్రుల మాట వినట్లేరు కదా. మరి అంత కష్టపడి అంత చేసినా కూడా తల్లిదండ్రుల మాట వినట్లేరు. బయట ఎవరైనా వచ్చి ఏది చెప్పినా వింటారు. దేవుని నామానికి మహిమ. మరి ఇలాగున్నప్పుడు కష్టాలు రాకపోతే ఏమొస్తుందండి? దుఃఖాలు రాకపోతే ఏమొస్తుంది? రోగాలు రావా? మరణాలు రావా? దేవునికి మహిమ కలుగును గాక. మనం అర్థం చేసుకోవాలి. ఈ మాటలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి. ఇవి క్రైస్తవులకే తెలుసు, క్రైస్తవులే చదువుకుంటారు. మరి క్రైస్తవులు చదువుకుంటారు కానీ దీని ప్రకారంగా ఉండట్లేదు. ఉండనప్పుడు మరి కష్టాలు రావా? రోగాలు రావా? రోగాలు బాగైతే బాగావు. ఎందుకు బాగావు అంటే ఆయన చెప్పినట్టు మనం వినట్లేం కదా. మరి మన ఇంట్లో ఏదైనా పని చెప్తే పిల్లలు వినకపోతే వాళ్ళని కొడతాం కదా. మరి దేవుడు అంత తక్కువడా? దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియ బిడ్డలందరికీ దండం పెట్టి చెప్తున్నాను. మరి ఫస్ట్ గ్రహించండి. పరిశుద్ధ గ్రంథంలో లేఖనాలు గ్రహించి ప్రవర్తిద్దాం. ఆయన చెప్పిన మాటలని విందాం, చేద్దాం.
మరి మాటతోని కాదు, క్రియలతో చేసి చూపించాలని కొద్ది మాటలు చెప్తున్నాను. బైబిల్ చదువుకోండి. మంచి మాటలు, మంచి గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఉంటానండి. ప్రార్థన చేయండి. ఇలాగ కొద్దిగా మీకు నేను వాక్యం పంచుకుంటాను. షేర్ చేయండి, లైక్ చేయండి, అందరికి పంపించండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నా కొరకు కూడా ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఆమేన్. ఉంటాను.